నమస్తే అండి, వెల్కమ్ బ్యాక్ టు అశ్విని థాట్స్. మేము చాలా బాగున్నామండి. మీరందరూ కూడా బాగుండాలని ఆ లక్ష్మీ గణేష్ని వేడుకుంటున్నాం. ఈరోజు పంచాంగం జూన్ 23, 2024 ఆదివారం. ఈరోజు తిథి నక్షత్రం ఏంటి, అదే సమయం వరకు ఉంది. ఈరోజు శుభ అశుభ గడియలు ఏంటి, వీటితో పాటుగా ఈరోజు మంచిదేనన్న విషయం కూడా చూద్దామండి. స్కిప్ చేయకుండా వీడియో ఎండింగ్ వరకు చూడండి. శ్రీ క్రోధినామ సంవత్సరం ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు, జ్యేష్ఠమాసం, శుక్లపక్షం. సూర్యోదయం ఉదయం 5:41 సూర్యాస్తమయం సాయంత్రం 6:45. మరి ఈరోజు తిథి ఏంటి, అదే సమయం వరకు ఉంది. ఇప్పుడు చూద్దాము. ఈరోజు తిథి జ్యేష్ఠ బహుళ పాడ్యమి. పాడ్యమి తిథి జూన్ 22 శనివారం ఉదయం 6:34 నుండి జూన్ 23 ఆదివారం తెల్లవారితే 5:46 వరకు పాడ్యమి తిథి ఉంటుంది. తదుపరి విధియ జూన్ 23 ఆదివారం తెల్లవారితే 5:47 నుండి జూన్ 24 సోమవారం తెల్లవారితే 4:30 వరకు ఉంటుంది. తదుపరి జ్యేష్ఠ బహుళ తదియా తిథి ప్రారంభమవుతుంది. ఈరోజు నక్షత్రం పూర్వాషాఢ. పూర్వాషాఢ నక్షత్రం జూన్ 23 ఆదివారం సాయంత్రం 6:22 వరకు ఉంటుంది. తదుపరి ఉత్తరాషాఢ నక్షత్రం ప్రారంభమవుతుంది. ఈరోజు రాశి ధనుర్రాశి. ఆదివారం రాత్రి 10:40 వరకు ఉంటుంది. తదుపరి మకర రాశి ప్రారంభమవుతుంది. ఈరోజు యోగం బ్రహ్మ మధ్యాహ్నం 2:25 వరకు. తదుపరి ఆయనద్రు కరణం తైతల సాయంత్రం 4:24 వరకు. తదుపరి గర రేపు తెల్లవారితే అనగా సోమవారం తెల్లవారితే 3:28 వరకు. తదుపరి వణిజ విష్టి. చూసారు కదండి. ఈరోజు శుభ అశుభ గడియలు చూద్దాము. ముందుగా అశుభ గడియలు చూద్దాము. అశుభ గడియల్లో ముందుగా వర్జం తెల్లవారితే 4:27 నుండి తెల్లవారితే 5:42 వరకు. దుర్ముహూర్తం సాయంత్రం 4:43 నుండి సాయంత్రం 5:35 వరకు దుర్ముహూర్తం అనేది ఉంటుంది. రాహుకాలం సాయంత్రం 5:30 నుండి సాయంత్రం 6 గంటల వరకు. యమగండం మధ్యాహ్నం 12 గంటల నుండి మధ్యాహ్నం 1:30 వరకు. గుళిక కాలం మధ్యాహ్నం 3:52 నుండి సాయంత్రం 5:37 వరకు. ఇవన్నీ ఈరోజు అశుభ సమయాలండి. మరి ఇప్పుడు ఈరోజు శుభ సమయాలు అనేవి చూద్దాము. శుభ సమయాల్లో ముందుగా బ్రహ్మ ముహూర్తం తెల్లవారితే 4:11 నుండి తెల్లవారితే 4:59 వరకు. అమృత గడియలు ఉదయం 9:48 నుండి ఉదయం 11:20 వరకు. అభిజిత్ ముహూర్తం ఉదయం 11:52 నుండి మధ్యాహ్నం 12:44 వరకు. ఇవన్నీ ఈరోజు శుభ సమయాలండి. మరి ఇప్పుడు ఈరోజు ప్రశ్న అనేది చూద్దాము. ఈరోజు ప్రశ్న, కుంభకర్ణుని ఎవరు చంపారు? ఇది ఈరోజు ప్రశ్న అండి. సమాధానం తెలిసినట్లయితే కిందన కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అదేవిధంగా ఇది మీ ఇంట్లోని మరియు మీ పిల్లల్ని కూడా ఈ ప్రశ్నను అడిగి వాళ్ళకి కూడా పురాణాల పట్ల అవగాహన పెంచండి. మరి నిన్నటి అడిగిన ప్రశ్నకు సమాధానం ఇప్పుడు చూద్దాము. నిన్నటి ప్రశ్న, సీతాదేవి తన పిల్లలకు ఏ ఆశ్రమంలో జన్మనిచ్చింది? వాల్మీకి ఆశ్రమం అంటే చాలామంది అయితే కరెక్ట్గా సమాధానం అయితే చెప్పారు. మరి ఇప్పుడు ఈరోజు యొక్క ప్రత్యేకతలు అనేవి చూద్దాము. ఈరోజు ఐక్యరాజ్య సమితి పబ్లిక్ సర్వీస్ డే అండి, మరియు ప్రపంచ క్రీడాకారుల దినోత్సవం కూడా. ఇవి ఈరోజు ప్రత్యేకతలు. మరి ఇప్పుడు ఈరోజు మంచిదేనా అనే విషయం చూద్దాము. ఈరోజు ప్రత్యేకించి ఎటువంటి శుభకార్యాలు చేసుకోవడానికైతే ముహూర్తాలు లేవండి. సాధారణంగా రోజువారీ పనులు అయితే చేసుకోవచ్చు. చూసారు కదండి ఈరోజు పంచాంగం. వీడియో నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అని మీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఈ వీడియో అవసరం అనుకుంటే వాళ్ళకి ఈ వీడియో ఫార్వర్డ్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం అశ్విని థాట్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ బటన్ టచ్ చేసినట్లయితే ప్రతి నా వీడియో మీకు నోటిఫికేషన్ కింద వస్తుంది. ధన్యవాదములు.